దిస్ ఇస్ సాయి చంద్ర అవర్ ఛానల్. అండ్ సేమ్ టైం అంటే చాలామంది సినిమా యాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం, న్యూ మూవీస్ ఇంటర్వ్యూ చేస్తున్నాము, అండ్ చాలా అంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ని అండ్ ఫుడ్ వీడియో చేస్తున్నాము. కానీ చాలామంది ఇప్పట్లో కోరుకునేది ఏంటంటే కొంతమంది ఏదైనా విలన్స్ చేయన్నా అనేది నన్ను బయటికి అడిగాను అనమాట. సేమ్ టైం నాగార్జున గారితో చాలా సినిమాలలో చేసిన ఒక విలన్ అయితే మన మహేంద్ర గారు అయితే మన పక్కన ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఓకే, రౌడీజం మీరు సినిమాలో చేస్తారా బయట చేస్తారా ఎక్కువగా? అంటే బయట చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకా బయట కూడా చేస్తారేమో అనిపించింది. స్క్రీన్ మీద చేసేవాళ్ళు బయట చేయట్లేదు. బయట చేయరంటారా? ఓకే, చాలా చిన్నగా మాట్లాడుతున్నారు. సేమ్ మూవీలో కూడా ఇలానే చిన్నగా మాట్లాడతారా పెద్దగా మాట్లాడతారా? అది యాక్టింగ్ కదా, సో ఆ పర్పస్లో మనం అక్కడ అలా చేసుకుంటాం, కానీ బట్ ఆఫ్ స్క్రీన్ ఇలానే ఉంటాం. ఓకే, అండ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూస్తుంటాం ఇండస్ట్రీకి వచ్చిన హీరోకి కానీ హీరోయిన్ కానీ ఒక నటుడికి కానీ ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో మీ కథ ఏంటి? నేను బేసిక్గా నేషనల్ మోడల్ని. ఓకే, సో ఆఫ్టర్ మోడలింగ్ అసిస్టెంట్గా వర్క్ చేశాను. ఓకే, అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడే ఆర్టిస్ట్గా ట్రయల్ స్టార్ట్ చేశాను. ఓకే, సో అలా ఆడిషన్స్ ఇస్తూ ఉంటే నా ఫస్ట్ మూవీ గాజీ అటాక్, సో అందులో ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, అండ్ సార్ నేను మీది హుషారు సినిమా చూసాను, అందులో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్గా చేశారు. అట్ సేమ్ టైము నాగార్జున గారి మూవీ గోస్ట్, దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. నేను నిజంగా అంటే షాక్ అయ్యాను. ఏంటి సార్ ఆ వేరియేషన్ కారణం ఏంటి అసలు? అంటే నాకు వర్స్టాలిటీ చేయడం ఇష్టం. అంటే సాధారణంగా ఏమవుద్దంటే కమర్షియల్ విలన్స్కి యాక్టింగ్కి స్కోప్ ఏం పెద్దగా ఉండదు. వర్స్టాలిటీలో కొంచెం మనం ఏం చేయగలుగుతున్నాము, నాట్ ఓన్లీ గెటప్, యాక్టింగ్ పర్పస్ కూడా. హుషారు ఇట్స్ లైక్ 21 years. సో గోస్ట్కి వచ్చేటప్పటికి 60 years. సో ఆ చేంజ్ ఓవర్లోంచి మన బాడీ లాంగ్వేజ్ ప్రతి ఒక్కటి ఫైండ్ అవుట్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హీరోకు ఎలివేషన్ ఉండాలి, ఆ హీరో మెటీరియల్ వేరు. విలన్ కొట్టిన హీరో కొట్టాలనేది, కానీ విలన్ ఎక్కువ శాతం దెబ్బలు తింటాడు. చాలా ఆయనకు సక్సెస్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. క్లైమాక్స్లో హీరో పట్టకపోతారు. ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఎప్పుడు ఇంతేనా అనిపించేదా మీకు? అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరోని అయితే మేమేగా అడ్డు పెట్టేది. ఓకే, ఆయన గెలుస్తాడు కనుక ఆయన హీరో, ఓడిపోతాం కనుక మేము విలన్ అయిపోతాం. ఓకే, అండ్ ఎందుకు విలనే కావాలని మీరు ఎందుకు ఎంచుకున్నారు? లేదు, నేనేం ఎంచుకోలేదు. బికాజ్ ఒక డైరెక్టర్ ఒక కథ రాసుకునేటప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ని తను విజువల్గా చూసుకుంటారు. ఆ చూసుకున్నప్పుడు ఈ ఫేస్ దేనికి సెట్ అవుతుంది అలా అనుకున్న పర్పస్లో నాకు వచ్చిందే విలన్ క్యారెక్టర్స్. ఈవెన్ హుషారులో కూడా అది విలన్ కాదు, హీరోయిన్ బాయ్ ఫ్రెండ్. సో తర్వాత వస్తున్నాయి చేద్దాం, ఫైనల్ గోల్ ఒకటి ఉంటుంది, కానీ ఫస్ట్ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని మనం ఆడియన్స్లోకి వెళ్ళడము, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ అందమైన అబద్ధం సినిమా అంటే టికెట్ కొని జనాలు థియేటర్లో కూర్చుంటే మన అబద్ధంతో వాళ్ళని ఏడిపించాలి, నవ్వించాలి, భయపెట్టాలి. సేమ్ టైం ఒక యాక్టర్ దానికోసం చాలా కష్టపడాలి. అంటే ఒక సినిమాకు ఓకే అయ్యే ముందు, మీ గెటప్ డిజైన్ అయ్యే ముందు మీరు చేసే హార్డ్ వర్క్ ఏంటి? డెఫినెట్గా గ్రౌండ్ వర్క్ చేస్తాను. ఇప్పుడు మీరు గాజీ అటాక్ సినిమా, సో అట్లయితే పాకిస్తానీ విలన్. సో పాకిస్తానీ విలన్స్ అప్పట్లో అంటే సబ్మెరీన్ 1971లో జరిగిన స్టోరీలో వాళ్ళు ఉర్దూ స్లాంగ్ని ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ మాట చెప్పేటప్పుడు కూడా కొంచెం వర్డ్ని నొక్కి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో ఆ టైంలో ఏం చేస్తాను, నాకున్న సర్కిల్లో కొంతమంది ఓల్డ్ సిటీ ముస్లిం ఫ్రెండ్స్ని కలవటం, ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తారు అని తెలుసుకొని గ్రౌండ్ వర్క్ చేయకుండా కొన్ని క్యారెక్టర్స్ మనం చేయలేము. అలాగే గోస్ట్కి వచ్చేటప్పటికి ఆ ఏజ్లో ప్రవీణ్ సత్తార్ గారు చెప్పడం ఈజ్ అ ఓల్డ్ బట్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. సో బాడీ మొత్తం మళ్ళీ బిల్డ్ చేసుకొని స్టిఫ్గా ఉండడము, కానీ ఆ టైంలో ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది కొంతమంది ఓల్డ్ పర్సన్స్ చూడడము. దంగల్కి వెళ్ళాను ఇక్కడ కొన్ని ఏరియాల్లో. సో ఓల్డ్ పర్సన్స్ వాళ్ళు చేసే వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంటుంది, వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆ ఏజ్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, దేనికి ఎక్కువ రియాక్ట్ అవుతారు. సో కొంతమందిని అబ్జర్వ్ చేసి సో ఆ క్యారెక్టర్ చేయడం. సో డైరెక్టర్ మన క్యారెక్టర్ ఇస్తారు, మనం అబ్జర్వ్ చేయకుండా మనం గ్రౌండ్ వర్క్ చేయకుండా వెళ్తే రియాలిటీ దెబ్బతింటుందని నా ఫీల్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఒక 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 యాక్టర్కి డైరెక్టర్కి ఇలానే సినిమా రావాలని అయితే ఒక అవగాహన ఉంటుంది, అలానే స్క్రిప్ట్ డిజైన్ చేసుకుంటారు.
కానీ మనం కొన్ని చూస్తుంటాం, అంటే కొంచెం మార్పులు చేర్పులు కొంతమంది డైరెక్టర్లు అంటే యాక్టర్స్ చేయాలనుకుంటారు. అప్పుడు మీరు మార్పు చెప్పినప్పుడు సార్ ఈ సీన్ ఇలా ఉంది కదా, ఇలా చేద్దాం, కొంచెం బెటర్మెంట్ చేద్దాం అంటే ఓకే చేస్తారా వాళ్ళు? అంటే వాళ్ళు అనుకున్న పాయింట్ ఆఫ్ కన్నా బెటర్ ఉంటే ఓకే చేస్తారు. ఓకే అబ్జెక్షన్ చెప్పారు. ఓకే, ఎప్పుడైనా చేశారు మీరు అలా? చేసాం. ఓకే, నేను ఓంబీమ్ బుష్లో అదే జరిగింది. ఓంబీమ్ బుష్లో మేము ఇంటర్వల్ బ్యాంక్ సీన్ చేస్తున్నప్పుడు సో డైరెక్టర్ గారు పబ్లిక్ అందరిలో నిల్చొని చెప్పమన్నారు. బట్ నేను మూమెంట్స్ తీసుకున్నా అండ్ స్టిక్ నేను యూజ్ చేసే విధానము అండ్ దెయ్యాన్ని వదిలించేటప్పుడు నా ఐబాల్ షివర్ అవుతూ ఉంటుంది, ఓన్లీ రైట్ సైడ్ ఐబాల్ షివర్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ నేను ఇంప్రూవైజ్ చేసుకొని చేసినవి. సో అవి డైరెక్టర్ గారు బాగా నచ్చాయి. సో అట్లా నచ్చితే పెట్టుకుంటారు. మనం ఏదో చెప్పేసాం కదా అని చెప్పేసి కథకి ఏవైనా క్యారెక్టర్కి వెళ్ళిపోతే యాక్సెప్ట్ చేయాలి. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఒక 21 బాయ్ రోల్ చేశారు హుషార్లో, అండ్ నాగార్జున గారి మూవీలో ఒక డిఫరెంట్ రోల్ చేశారు, మళ్ళీ ఓం భీమ్లో ఒకలా చేశారు. కానీ ఒక్కొక్క కథలో ఒకలా కనిపిస్తున్నారు మీరు. రేపు పొద్దున్న జనాలు బయట మిమ్మల్ని గుర్తుపట్టరుగా? జనాలు గుర్తుపట్టడానికి టైం పడుతుంది. టైం పడుతుంది. కానీ ఫస్ట్ మనకు ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇండస్ట్రీ నుంచే కదా. సో ఇండస్ట్రీ పీపుల్కి మనం రికగ్నైజింగ్ అయితే సో రన్నింగ్లో ఎన్నెన్ని డిఫరెంట్ రోల్స్ వస్తాయి. ఆల్మోస్ట్ అలాంటి రోల్స్ అన్ని కమల్ హాసన్ గారు చేసేసారు. కొత్తగా ఏరి కోరి చేయడానికి మన దగ్గర రోల్ ఏం లేదు, రైట్? సో మన టాలెంట్ మన యాక్టింగ్ స్కిల్స్ బయటకు రావాలంటే కొత్తగానే చేయాలి, మొనాటనీ వద్దు. వన్స్ ఒక్కసారి ఒక 4 to 5 or 6 వేరియేషన్స్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడైతే కమర్షియల్ సినిమాలో వస్తున్నాయి, రెగ్యులర్ ఫార్మాట్ ఇట్లాంటివి వస్తున్నాయి. ఓకే, దేనికైనా కథ కథనం మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్కి తన క్యారెక్టర్ నచ్చుతే చేస్తారు. కానీ ఇటీవల నేను చూసిన కొంతమంది హీరోలు ఏం చెప్పారంటే, కొంతమంది డబ్బు కోసం డబ్బు చేయాలని ఈ క్యారెక్టర్ చేసేస్తారు అని అయితే మాట విన్నా నేను. ఓకే, మీరు ఎప్పుడైనా అంటే క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ లేకుండా డబ్బు కోసం ఎప్పుడైనా చేశారా ఏదైనా మూవీ? నేను డబ్బుల కోసం చేసేటట్టయితే 2017 గాజీ అటాక్, 2019 హుషారు, సో లాక్డౌన్ పోయింది, 22 గోస్ట్, 24లో ఓంబీమ్ బుష్. ఓకే, సో డబ్బుల కోసం చేస్తే నేను 4 years 4 movies చేయండి, 4 years 40 movies చేయొచ్చు. అవును సార్. ఓకే, అంటే మీ క్యారెక్టర్ నచ్చుతుంది. క్యారెక్టర్ కథ వింటాను డెఫినెట్గా, కథలో నాకు క్యారెక్టర్ ప్రయారిటీ వింటాను, ఉంది అంటేనే చేస్తాను, లేకపోతే అట్లా చాలా సినిమాలు వచ్చాయి. ఓకే, చాలా మూవీస్ అడిగారు. ఓకే, అండ్ సార్ గోస్ట్లో చెప్పాలంటే చాలా వైల్డ్గా నాగార్జున గారు ఉన్నారు, మీ క్యారెక్టర్ కూడా ఇదంతా ఇది కాలినట్టు అలాంటి క్యారెక్టర్ మీది. అసలు ఆ క్యారెక్టర్ ఫోటో చూస్తేనే భయం వేస్తుంది. అలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు ఏంటి సార్ అసలు మీ ఫీలింగ్ ఏంటి? అసలు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఒకటి ఉంటుంది, ఒక ఇది ఉంటుందిగా. ఫీలింగ్ అంటే ఏముందండి, యాక్చువల్లీ అలాంటి రోల్ దొరకడం కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ టు నాగార్జున గారు లెజెండరీ యాక్టర్. సో పెద్దవాళ్ళతో మనం చేస్తున్నాం, అంత ఇంపార్టెంట్ రోల్ వచ్చినప్పుడు మనం ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతామో చూడాలి. అంటే లుక్ అంటే అది డైరెక్ట్ డిజైనింగ్. సో కొంతమంది ఆ గెటప్లో ఉంటారు, కొంతమంది హ్యాండిక్యాపర్స్గా చేసిన వాళ్ళు ఉన్నారు. సో భయం ఏమి ఉండదు, చూసుకొని మనల్ని మనం చూసుకొని భయపడేంత ఏమి ఉండదు. కానీ బట్ ఆన్ స్క్రీన్ మనం ఇచ్చిన క్యారెక్టర్ మనం ఎంత భయపడుతున్నాం సో అనేది ఇంపార్టెంట్. ఓకే, ఏదైనా మీరు సీన్ చేసినప్పుడు డైరెక్టర్ గారు వండర్ఫుల్గా చేసావు అలాంటి బెస్ట్ కామెంట్లు ఏమైనా వచ్చాయి సార్ మీకు సెట్లో? వచ్చాయి. ఓకే, ఓంబీమ్ బుష్ చేస్తున్నప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ సీన్, ఇట్స్ అరౌండ్ 3 pages ఆఫ్ డైలాగ్. ఓకే, సో ఒక 7 మేజర్ షాట్స్ ఉన్నాయి. సో అన్ని సింగిల్ టేక్లో చేశారు. సో అక్కడ డైరెక్టర్ చాలా అంటే నాతో డైరెక్ట్గా అన్నారు బాగా చేసావని, బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అన్నారు ఎట్లా చేశాడు మహి చూసావా అని. సో ఆయనకి ఆల్రెడీ హుషారు చేస్తున్నా కదా ఆయనతో, నన్ను బాగా బిలీవ్ చేశారు. ఓకే, సో అండ్ ఒకసారి డైలాగ్ చెప్తారా సార్? అది కొద్దిగా చెప్పండి, పర్లేదు. గుర్తులేదా సార్? ఏదైనా సినిమాలు ఏదన్నా మిమ్మల్ని అంటే ఎప్పుడో ఒకసారి డైలాగ్ కొంతమంది మర్చిపోకుండా ఉంటారు, ఒక ఫేవరెట్ డైలాగ్ ఉంటుంది ఆయన సినిమాలో ఆయనకి. అంటే ఏమైపోతుంది అంటే సార్, అంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను కెమెరా ఆన్ అయినప్పుడే యాక్టర్గా ఉంటా. ఆఫ్ కెమెరా ఆన్లోనే ఉంది సార్, ఇప్పుడు ఆఫ్ చేయలేదు. ఆన్ సెట్స్లో కెమెరా ఆన్లో ఉండేటప్పుడు యాక్టింగ్ చేసుకుంటా. ఆఫ్టర్ దట్ నేను సైడ్కి వెళ్ళి పక్కన కామ్గా కూర్చుంటా. ఐఎమ్ ఇంట్రోవర్ట్. సో ఆ తర్వాత ఏంటనేది నేను ఆలోచించాను, మళ్ళీ నెక్స్ట్ సీన్ వచ్చినప్పుడు తప్పితే. సో డైలాగ్స్ గుర్తుపెట్టుకో, ఎందుకంటే క్యారెక్టర్లోంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత డైలాగ్స్ని మెమొరీ చేసుకుంటుంటే అనుకోకుండా మనకు ఆ క్యారెక్టర్ రిఫరెన్సెస్ పడతాయి. అట్లా చాలా మంది ఆ రిఫరెన్సెస్లో లాస్ అయినది కూడా ఉన్నారు, నెక్స్ట్ క్యారెక్టర్కి ఇన్ఫ్లుయెన్సెస్ పడడం. సో అందుకని మీరు చెప్పింది ఏంటంటే ఆ క్యారెక్టర్ అక్కడ వరకు వదిలేసి రావాలి, అంతే. అది మనకి ఇచ్చింది అంటే మనకి యాక్టింగ్ కోసమే, రియాలిటీ కోసం కాదు కదా. ఓకే, మనం ఒక 10 మందిని కొడతాము, రియల్గా 10 మంది కూడా ఊరుకుంటారా? ఓకే,
అట్లా క్యారెక్టర్ అక్కడ వదిలేస్తేనే నెక్స్ట్ దానికి మనం ఫ్రెష్గా కనిపిస్తాం. దాని ఇన్ఫ్లుయెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, అంటే ఇయర్లీ వన్ మూవీ చేస్తున్నారు, మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు. బట్ అంటే మీరు యాక్టింగ్ అయినా లేదంటే బిజినెస్లో ఏమైనా ఉన్నాయా మీకు? లేదు, యాక్టింగ్, ఓన్లీ యాక్టింగ్. ఓన్లీ యాక్టింగ్. ఓకే, ఇబ్బంది కదా సార్ సర్వే కావడం అది? ఇప్పుడు ఒక విషయం చెప్తా సార్, ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ చేసే డాక్టర్ ఉంటాడు, వాడు పుట్టగానే డాక్టర్ అవ్వడు. ఎవ్రీ స్టెప్ చదువుకుంటూ వెళ్ళాలి, ఎట్సెట్రా. తర్వాత ఎంబీబీఎస్ 5 years చేయాలి. సో ఫైనల్లీ డాక్టర్ అనేది అవుతుంది. సో మనం కూడా అట్లనే ఏదొస్తే చేసామనుకోండి, ఇందాక మీరు చెప్పినట్టు అట్లా అందరిలా కనిపించి వెళ్ళిపోతారు, తర్వాత మళ్ళీ మర్చిపోతారు. జనాలు గుర్తుపడతారు, ఇండస్ట్రీ మర్చిపోతారు. ఓపిక ఉండాలంటారు ఇండస్ట్రీలో. పేషెన్స్ ఈజ్ మెయిన్ కీ అండి. ఓకే, డిసిప్లిన్, పేషెన్స్, ఈ రెండు చాలా మెయిన్ కీస్. ఓకే, వాటిని మనం వదిలేసుకున్నామంటే డబ్బులు నీడే సార్ అందరికి. మనీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాము అనే దాని మీద రేపు డిసైడ్ అవుతుంది. ఓకే, అండ్ ఒక హీరోగా సినిమా చేసిన, ఒక యాక్టర్గా చేసిన, ఒక విలన్గా చేసిన, ఒక రిఫరెన్స్ అంటే ఒక సపోజ్ వేరే సినిమాలు చూడడము, ఈ విధంగా ఉండాలరా విలను, ఈ విధంగా హీరోలా చేయాలి అని ఎప్పుడన్నా రిఫరెన్స్ చేసుకొని చేశారా ఏదన్నా మూవీస్ కానివచ్చు? లేదండి, ఏం లేదు. రిఫరెన్స్ నేను మూవీస్ కూడా చూడరా మీరు? మరీ అన్యాయం కదా సార్ ఇది, మీ సినిమాలు వేసి సినిమాలు చూడకపోతే. అంటే చిన్నప్పుడు బాగా చూసేవాడిని. ఓకే, యాక్టర్ అయిన తర్వాత చూడటం ఆపేసా. ఎందుకు అని అంటే మనం యాక్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఏదో ఒక సీన్లో ఎవరో ఒకరు స్ట్రైక్ అయిపోతారు. అయినప్పుడు ఆడియన్స్కి మనకి వాళ్ళు కనిపిస్తారు, నేను కనపడు. సో మనం కనపడాలంటే చూడకూడదు అంటారా? చూడకూడదు, ఇది నా పాయింట్. రిఫరెన్స్ పడద్దు అంటే, ఎందుకంటే మనిషికి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్, విజువల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ తీసుకోవద్దని సినిమాలో. ఓకే, ఎలా ఉంది నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నారండి? ఇప్పుడు తమిళ్లో ఒక సినిమా, నిన్న చెన్నైలో. తమిళ్లో కూడా ఇస్తున్నా? తమిళ్ చేస్తాను. ఓకే, తమిళ్లో ఒక సినిమా. సో దానికోసమే మొత్తం అవునవును చాలా లీన్ అయ్యాను. అంటే ఫస్ట్ 18 years క్యారెక్టర్, ఓకే, తర్వాత 23 years. సో ఇప్పుడు ప్రెజెంట్ 23 years చేస్తున్నాం. ఇప్పుడు 7 అంతా అయిపోయాక 18 years. సో దానికి లీన్ ఉండదు. 18 years మన ఫిజిక్ ఉండదు కదా. సో అది ఎలా ఉంది క్యారెక్టర్? చాలా బాగుంటుంది. ఓకే, అండ్ నాగార్జున గారితో చేశారు, ఎలా వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, అంటే మనకి అంటే తెలియని వాళ్ళకి నాగార్జున గారు పెద్ద స్టార్ కదా, మాట్లాడారో లేదంటే ఎలా ఉంటారు సెట్ మనకు తెలియదు. కానీ ఆయన చాలా ఫ్రీ ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్ళినా సరే చాలా సరదాగా మాట్లాడతారు. మీకు ఎక్కడ సెట్లో కూడా ఒక స్టార్తో వర్క్ చేసిన ఫీలింగ్ రాదు. ఆ కంఫర్ట్ ఇస్తారు. సో ఆర్టిస్ట్ ఆ కంఫర్ట్ ఇచ్చినప్పుడు మనం చాలా ఫ్రీ ఫ్లోలో చేయొచ్చు. ఓకే సార్, మన నాగార్జున గారు సెకండ్ జనరేషన్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ, అండ్ సేమ్ టైం ఆయనతో మీరు షూట్ చేసేటప్పుడు ఆయన నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి నటులకి తేడా ఏంటి? సార్ ఆయన నుంచి నేను నేర్చుకుంది డిసిప్లిన్. అంటే మేము ఫాలో అవుతాము, బట్ మనకన్నా ఒక పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళు చేసినప్పుడు అది మనకి చాలా స్ట్రాంగ్గా చేయాలనిపిస్తుంది. ఓకే, ఆన్ టైం. ఓకే, సెట్లో కరెక్ట్ టైంకి వస్తారా సార్ వాళ్ళు? ఆన్ టైం. మీకు ఒకవేళ ఆయనకి ఏదైనా వర్క్ ఉండి అంటే ఇంకా ఎవరితో వర్క్ అవుతున్నప్పుడు మీరు 9 o'clock రండి సార్ అంటే 9 o'clock విత్ మేకప్. ఓకే, సో అలాంటివి మనం నేర్చుకోవాలి. అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి తేడా అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఏమైందంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో మనం చిన్నది చేసినా ఈజీగా వైరల్ అవుతుంది. కానీ దాన్ని మనం ఎంత సస్టైన్ చేస్తున్నాం, మన సక్సెస్ని దాన్ని ఎక్కడి వరకు రూట్ వేసుకుంటున్నాం ఇంపార్టెంట్. ప్రతి దానికి ఒక 2 routes ఉంటాయి. మనం వెళ్తున్న వేలో తెలియకుండానే మనం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాం. బట్ ఎవ్రీ సెకండ్ ఒకసారి ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే పాజిటివ్ వైపు వెళ్తున్నట్టు అర్థమవుతుంది. సో అది మిస్ చేసుకుంటే చాలామంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసు. మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, వాళ్ళకి ఫేమ్ వస్తుంది, చాలా హ్యాపీ. ఎందుకంటే ఒకప్పుడు నేను యాక్చువల్లీ అసిస్టెంట్ చేసినప్పుడు అది మేము గాజెటాక్ చేసినప్పుడు ఇంత సోషల్ లేదు. ఇప్పుడు ఒక రీల్ పెట్టినా మంచి ఫేమ్ వస్తుంది. కానీ దాని నుంచి వాళ్ళు ఫాలోవర్స్ని కోరుకుంటున్నారు, క్రేజ్ని కోరుకుంటున్నారు, కానీ లైఫ్ సెటిల్మెంట్ని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో ప్యాషన్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. లైఫ్లో ముందుకెళ్ళాలంటే ఒక్కసారి వెనకడుగేసి ఆలోచించాలి ఏం చేస్తున్నాం. ఓకే, అండ్ పక్కా ఆలోచించాలి. ఎందుకంటే తెలియకుండా ఏం చేసినా ఏం కాకపోయినా ఏదో ఎక్కడో మిస్ఫైర్ అయ్యి ఎవరికొకరికి నెగిటివ్ అనిపించి ఇండస్ట్రీలోకి రాము తొక్కేస్తారన్న మాట ఉంది సార్. ఎందుకంటే ఎవరికొకరికి నచ్చని పని మనకు తెలియకుండా మనం చేస్తాం, ఇండస్ట్రీలోకి రాని తొక్కేస్తారు. ఇప్పుడు మీరు ఫేస్ చేశారా? మన మీద అంత ఫోకస్ చేసి తొక్కేంత టైం అనుకుంటాం. ఓకే, ఇండస్ట్రీ అనే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా చాలా కొంతమంది పేర్లే మనకి చాలా గట్టిగా అనిపిస్తాయి, వీళ్ళు సక్సెస్ బాగా అయ్యారని. రీజన్ ఏంటంటే
వాళ్ళు ఎప్పుడు పక్కల గురించి ఆలోచించరు. ఫోకస్ వాళ్ళ మీదే పెట్టుకుంటారు. వాళ్ళు చాలా ఇష్టపడతారు. వాళ్ళు చాలా బిలీవ్ చేస్తారు. వాళ్ళ స్ట్రైట్ గోల్ ఎయిమ్ ఉంటుంది. ఎవరేమంటున్నారు, వాళ్ళు ఏదో అంటున్నారు, వీడేదో చేస్తాడంటే ఆ భయంలోనే మనం సగం చచ్చిపోతాం. నా వరకు నేను ఫీల్ అయ్యేది డౌట్ ఈజ్ ఈక్వల్ టు డెత్. డౌట్ పడ్డామా మనం ఏం చచ్చిపోతాం. సో అందుకని ఆ ఎవరెవరు నేను తొక్కరే, ఇంకా ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. అండ్ మహేంద్ర గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందంటారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పటిదాకైతే నేను ఎక్కడ వెళ్ళలేదు. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ మధ్య చాలా ఎక్కువ మంది దానికోసం మాట్లాడుతున్నారు. సో అమ్మాయి అనేది బయట ఎక్కడికి వెళ్ళినా చూసేవి 100 కళ్ళు ఉంటాయి. ఎనీ ఫీల్డ్ రాంగ్ వేలో ఉంది. ఓకే. నేను మూవీస్ చేశాను. ఈవెన్ బిఫోర్ దట్ నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా కూడా చాలా సినిమా వర్క్ చేశాను. ఎక్కడ కూడా అయితే నేనైతే ఇట్లాంటి వినలేదు. బట్ మేబీ సఫర్ అయిన వాళ్ళు లేదంటే ఫేమ్ కోసం మాట్లాడిన వాళ్ళు ఉన్నారని నా ఫీల్ తప్పితే ఇండస్ట్రీలో అయితే నా తెలిసి కాస్టింగ్ కోచ్ అనేది నేనైతే. ఓకే. అండ్ సేమ్ టైం ఏంటంటే అండి, ఒక మూవీ ఆఫీస్కి వెళ్తే కొంతమందిని చూస్తుంటాం మనం. లేదండి ఎవరన్నా యాక్టింగ్ ట్రై చేసి బయటకు వచ్చిన వాళ్ళ అమ్మాయిలు ఎవరన్నా అడిగినప్పుడు కూడా నాకు చెప్పారు, లేదు ఇలా కమిట్మెంట్ అడిగారు, ఒక మూవీ అవకాశం ఉంది, అలా తిప్పించుకున్నారు ఇలా అనే కొన్ని మాటలు విన్నా. ఓకే. దానిపైన ఏంటి, అది ఉంటుందా? అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు నార్మల్గా మనకి చాలా కంపెనీస్ ఉంటాయి. సత్యం, విప్రో, ఇన్ఫోసిస్ అని. అలాగే కొన్ని బచ్చ కంపెనీస్ ఉంటాయి మనకు తెలియదు కొన్ని సరౌండింగ్స్లో. సో అక్కడ ఏదో వాళ్ళకి అసలు ప్యాషన్ ఉండదు, ఏదో పని మీద వస్తారు, ఒకటి అడ్డం పెట్టుకోవాలి బోగస్వి. సో అప్పుడని చెప్పి అవి చేస్తున్నా కానీ సత్యం, ఇన్ఫోసిస్లో వీటిలో కూడా ఇట్లానే ఉన్నారు అని అంటే ఎంతవరకు కరెక్ట్? సినిమా మీద ప్యాషన్తో ఉన్న వాళ్ళు సినిమా చేయాలి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలనుకున్న వాళ్ళు ఎవరు నాకు తెలిసి ఇట్లాంటివి అయితే లేవు. చాలా రెస్పెక్ట్ ఇస్తారు కూడా. ఈవెన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే ఆర్టిస్టులకు కూడా డ్రెస్ చేంజ్కి క్యారీ వ్యాన్ ఇస్తున్నారు. మేము చేసినప్పుడు అట్లా లేదు. అమ్మాయిలకి ఎస్పెషల్ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే. సో అది ఉంది. ఏదో టైం పాస్ కోసము సినిమా ఇండస్ట్రీ అంటే 4 అమ్మాయిలు పరిచయం అవుతారు అనుకును, లేకపోతే ఒక ఊర్లో ఏదో కొంత సంపాదించి వచ్చేవాళ్ళు. సో వాళ్ళు వచ్చే వ్యూని బట్టి ఉంటుంది. నువ్వు సక్సెస్ అవ్వడానికి వచ్చావా, నువ్వు అమ్మాయిల కోసం వచ్చావా. అందుకని మీకు ఇండస్ట్రీలో ఇప్పుడు చూస్తే కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్లో కూడా చాలామంది హిట్లు కొడుతూ వెళ్తున్నారు. బికాజ్ ఆఫ్ వాళ్ళ ప్రాసెస్ సినిమా, మిగతా వాళ్ళ ప్రాసెస్ అమ్మాయిలు అయి ఉండొచ్చు. సో దాన్ని నమ్ముకొని మొత్తం బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మ్యాన్ ఎవరు పర్ఫెక్ట్ 100% ఉండరు. మీరు ఉండరు, నేను ఉన్నాను, రైట్? సో అలాగని చెప్పేసి మరి మొత్తానికి వేస్ట్ అంటే ఎట్లా? ఓకే. అండ్ సేమ్ టైం అండి మహేంద్ర గారు, అంటే మీకు స్ట్రగుల్స్ ఫేస్ చేశారా ఇండస్ట్రీలో? అంటే ఎవరికైనా ఏ ఫీల్డ్లో అయినా స్ట్రగుల్స్ ఉంటాయి, మీరు ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఏంటి? చాలా కంఫర్ట్ జోన్లో మనం వాడే 2 ఎస్ఎస్ పదాలు ఉన్నాయి. ఒకటి స్ట్రెస్, 2 స్ట్రగుల్. మనిషి చేయలేని టైంలో, మనిషి చేయకూడని టైంలో 2 పదాలు ఈజీ వాడేస్తారు. నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఎవరి కోసం వచ్చారు? ఎవరి కోసం వచ్చారు చెప్పండి? నా కోసం రాలేదు కదా. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నానంటే నేను సక్సెస్ అయ్యి నేను ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు హ్యావ్ టు ఫేస్ దాన్ని. స్ట్రగుల్ అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంట్లో ఉంటే అమ్మ నాన్న ఫుడ్ పెడతారుగా, నువ్వు పని చేసిన చెప్పి వాళ్ళు వండుకోవాలని చూస్తారు. ఎందుకు వచ్చావు చెప్పుకోవద్దంట. ఎంత నువ్వు ఫేస్ చేస్తే అంత సక్సెస్ ఉంటుంది. చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది భయంతో రావట్లేదు. ఇప్పుడు ఊర్లో నేను నాకు తెలిసి చిన్న ఊర్లకు విలేజ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒకరు వచ్చి కొన్ని లిరిక్స్ వినిపిస్తారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను అడిగాను ఇండస్ట్రీకి రావచ్చు కదంటే, అమ్మో చాలా కష్టాలు ఉంటాయి. ఎవరి వల్ల? నీ వల్ల ఒక టాలెంట్ అయిపోయిందిగా. నువ్వు వచ్చావు, ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, తిరుగుతున్నావు, వెళ్తున్నావు, రావట్లేదు. వెంటనే రాదు కదా. సింపుల్. ఇప్పుడు మనం వెళ్ళగానే రాగానే రాబాబు అని చెప్పి ఎవరివ్వరు. నువ్వేం చేస్తావో తెలియదు, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అది తెలియదు, వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో తెలియదు, కెమెరాని ఫేస్ చేస్తావో తెలియదు. ఓపిక లేకుండా ఊరికే బ్లేమ్ చేసేసి నేను ఫుడ్కి ఇబ్బంది పడ్డా అంటే అన్ని దగ్గర అన్ని ఇబ్బందులు ఉంటాయండి. నెలకి ₹1,00,000 సంపాదించేవాడు కూడా ప్రాబ్లం ఉంటుంది, ₹1,00,00,000 సంపాదించేవాడు ప్రాబ్లం ఉంటుంది. సో మనం ఎంచుకున్న లైఫ్లో మనం కష్టాలు లేదంటే అవమానాలు ఇవి చెప్పుకున్నామంటే మనం ఎదగట్లేదండి. ఫస్ట్ ఇంటర్నల్గా ఏమున్నా సరే ఇంటర్నల్గా పెట్టుకో, స్మైల్ మెయింటైన్ చేయి, ఫోకస్ స్ట్రైట్ పెట్టు, ఖచ్చితంగా ఒక రోజు ఇది వస్తుంది. ఓకే, సూపర్ సార్. సీరియస్లీ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ అయితే చెప్పారనమాట మీరు. ఇదే పాటించాలి అందరూ. ఎందుకంటే ఒక ఫీల్డ్లో భయపడి
వెళ్ళకుండా ఉంటే అది వాడిని ఆడే ఫెయిల్ అయినట్టు. ఒకవేళ ఫెయిల్ అయినా పర్లేదు, వెళ్ళిపోతే అక్కడ సక్సెస్ వస్తుంది పక్క. అండ్ సేమ్ టైం సార్, అండ్ మన టాలీవుడ్ స్థాయి బాహుబలితో పాన్ ఇండియా స్థాయికి వెళ్ళింది. చిరంజీవి గారు ఒక మాట అన్నారు కొన్ని సంవత్సరాల క్రితం, బొంబాయి, న్యూఢిల్లీ, గోవాలో మన తెలుగు వాళ్ళకి ఆదరణ లేదని. కానీ ఒక్క బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తెలుగు వాళ్ళ సత్తా నిరూపించుకున్నాం మనం. అన్ని పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి. అండ్ కల్కి కానివచ్చు, దేవరా కానివచ్చు. ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు మీరు? ప్రతి సినిమా కోసం, నాట్ ఓన్లీ కల్కి దేవర కాదండి, రేపు ఫ్రైడే రిలీజ్ అయ్యే కొత్త సినిమా కోసం కూడా హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే దేన్ని నమ్మకుండా ఒక పేపర్ మీద ఉన్న స్క్రిప్ట్ని, పనిచేసే ఆర్టిస్టులని నమ్మి పాకెట్లోంచి డబ్బులు వచ్చి అలా పెట్టేసి వస్తాయో తెలియదు. సో ప్రొడ్యూసర్ కోసం సినిమా ఆడాలనుకుంటాం. ఓకే. అండ్ రాపిడ్ ఫైర్ సార్, కొంతమంది హీరోల పేరు చెప్తా, వాళ్ళని చూస్తే మీకు ఏం గుర్తుకు వస్తుంది? వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు. ఒక మనిషిని చూస్తే ఇన్స్పిరేషన్ కలుగుతుంటే చిరంజీవి గారు. ఓకే. అండ్ బాలయ్య బాబు గారు. బాలయ్య బాబు గారు ఏంటంటే ఈజ్ అ వెరీ డివోషనల్ అండ్ ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా సరే అవతల ఆర్టిస్ట్ భయపడి వెళ్ళిపోవాలి తప్పితే ఆయన భయం అనేది తెలియదు. ఆ డైలాగ్ సింగిల్ దగ్గర చెప్పగల కెపాసిటీ ఉంటుంది. ఓకే. అండ్ వెంకటేష్ గారు. ఫ్యామిలీ మ్యాన్ అండ్ మంచి పర్సన్. ఓకే. అండ్ నాగార్జున గారు అందరూ హ్యాండ్సమ్, గుడ్ అని అంతే చెప్తారు, బట్ నాకు తెలిసి వెరీ సింపుల్, హానెస్ట్, లెజెండ్. ఓకే. ఈ పేరు చెప్తే 2 తెలుగు రాష్ట్రాలు ఊగిపోతాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు నిజాయితీకి నిలువెత్తు రూపం అంట. నేను మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాలు కాదు, నేను తమిళ్లో వర్క్ చేస్తున్నా, నేను కన్నడలో కూడా ఒక సినిమాకి వెళ్ళి అనుకోకుండా అది బై మిస్టేక్ ఆగిపోయింది. అక్కడ కూడా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అక్కడ కూడా కళ్యాణ్ గారికి కన్నడలో కూడా ఉంది. సో నాట్ ఓన్లీ తెలుగు, ఇండియా లెవెల్లోనే ఆయనకి మంచి క్రేజ్ ఉంది. సో నిజాయితీకి హీజ్ అ పర్సన్. అంటే నిజాయితీ ఎవరు అంటే నాకు తెలిసి కళ్యాణ్ గారు అని చెప్తాను. ఓకే. అండ్ టాలీవుడే కాదు, బాలీవుడ్లో కూడా దుమ్ము దులుపుతున్నారు ఎన్టీఆర్ గారు వార్ 2లో. అండ్ దేవరా ఎలా అనిపిస్తుంది? ఎన్టీఆర్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎన్టీఆర్ గారు వచ్చేసి అంటే ఇందాక చెప్దాం అనుకున్న మధ్యలో కట్ అయిపోయింది. కళ్యాణ్ గారికి ఎన్టీఆర్ గారికి ఒక సిమిలర్ బెస్ట్ క్వాలిటీ ఉంది. ఫ్యాన్స్ని వాళ్ళు ఎంత ప్రేమిస్తారంటే ఫ్యాన్స్ ఎంత ప్రేమిస్తారో అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తారు. ఇద్దరు ఫ్యాన్స్కి ఏమైనా తట్టుకోలేరు. సో అంత ప్రేమించే వ్యక్తులు కనుక వాళ్ళ స్థాయిలో ఉంది. ఇంకా ఎన్టీఆర్ గారు గ్రేట్ యాక్టర్. సో చూద్దాం, వర్క్ చేయాలని ఉంది. ఓకే. చేస్తారులేండి సార్, చేస్తాను. ఓకే. అండ్ దేవరా గ్లిమ్స్ చూసారా? చూసాను. సాంగ్ విన్నారా? ఎలా అనిపించింది? చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ న్యూ విజువల్స్, అంటే ఇప్పుడు మన తెలుగు ఎరా అనేది కొత్తగా కనిపిస్తుంది. ఐ మీన్ లైక్ హాలీవుడ్ స్టాండర్డ్స్ కన్నా మించిందని ఫీలింగ్. ఓకే. అండ్ అంటే సార్ కళ్యాణ్ గారికి మన ఎన్టీఆర్ గారికి ఇద్దరికి దగ్గర కోలికలు ఉంటాయని తెలుసు. కానీ మనం రిలీజ్ ఈవెంట్లో చూస్తుంటాం, మీకు ఏమైనా దెబ్బ తగిలితే నేను తట్టుకోలేదని ఎన్టీఆర్ అంటాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ అలానే అంటారు ఇద్దరు. ఓకే. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతున్నాడన్నా, ఓ 10 సినిమాలు వస్తున్నాయన్నా, ఇవన్నిటికీ కారణం ఆడియన్స్. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయకుండా ఆడియన్స్ తన పాకెట్లోంచి మీకు నాకే సంబంధం ఉండదు, మీరు వెళ్ళింది ఎన్నో సినిమా చూస్తారు, మీ కష్టపడే డబ్బులు. సో వాళ్ళంతా ప్రేమించి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళడమే కాకుండా మన కోసం చాలా చేస్తారు. ఒక పోస్టర్ పడినా, వాళ్ళ గురించి ఎవరేం చెప్పినా, వాళ్ళు అంత ప్రేమిస్తున్నప్పుడు మనం అంతే ఇవ్వాలి, అంతకు మించి ఇవ్వాలి. సో ఆ దాంట్లో మాత్రం నాకు కళ్యాణ్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు డ్యామ్ గుడ్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూపించినంత ప్రేమ ఫ్యాన్స్ పైన నాకు ఇంకెవరు కనపడలేదు అనిపిస్తుంది. ఓకే. అండ్ ప్రభాస్ గారు వెరీ సింపుల్, చాలా సింపుల్ అండ్ కూల్ ఉంటాడు అన్న. నేను సెట్లో చూసాను ఒకసారి. ఎలా ఉంటారు సార్ ప్రభాస్ గారు? చాలా సైలెంట్. అంటే సార్ అంటే క్లోజ్ ఉన్న వాళ్ళతో సరదాగా ఉంటారు, కానీ నార్మల్ చాలా సైలెంట్. షార్ట్ ఉందంటే అక్కడ మాత్రం చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తారు, మళ్ళీ అయిపోగానే తన పని. ఓకే. సార్ నేను విన్న ప్రభాస్ గారు ఎవరన్నా ఎదురు పర్సన్ గట్టిగా డైలాగ్ చెప్తే కిందికి దగ్గరికి వెళ్ళి డార్లింగ్ కొంచెం చిన్నగా చెప్పు, నా డైలాగ్ మర్చిపోతున్నా అంటాడంట. అవును, కొంచెం ఆయన కూడా మీకు వాయిస్ షౌట్ రాదు. అంటే కొత్తగా ఆయనతో వర్క్ చేసే వాళ్ళు ఆయన గురించి తెలియని వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆయన డైలాగ్ ఓన్లీ లిప్పే ఇస్తారు, వాయిస్ రాదు. సో కౌంటర్ డైలాగ్ ఎవరైనా ఉంటే వెతుక్కోవాలి, చెప్పలేదు ఏంటంటే. సో అట్లా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. బట్ వెరీ అంతే చెప్పాను కదా, నాయిస్ అనేది నచ్చదు, ఎలిగేషన్స్ నచ్చవు. ఎంత సింపుల్గా ఉంటే అంత హ్యాపీగా ఉంటాను. అండ్ కల్కి సార్ అంటే పాన్ ఇండియా దాటి గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవుతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఆల్మోస్ట్ మనకి వరల్డ్ మొత్తం తెలుసు. సో
ఆటోమేటిక్గా గ్లింప్స్ రాకముందే కాదు, అమితాబ్ బచ్చన్ గారు ఒక లుక్ రిలీజ్ చేశారు అశ్వత్థామ. అక్కడి నుంచి కొంచెం హైప్ వచ్చింది. మొన్న బుజ్జిని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫిక్స్ ఉంది. సో డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. ఓకే, అట్ సేమ్ టైం సార్ కమర్షియల్ సినిమా, లవ్ సినిమాలలో హీరోకు ఫ్రెండ్ ఉంటాడు, కామెడీ చేస్తుంటారు ఇద్దరు. అండ్ సేమ్ టైం బుజ్జిని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే సైన్స్ ఫిక్షన్ సినిమా కదా ఇది. అవును, డెఫినెట్గా. అంటే బుజ్జి అనేది ఒక రోబో నార్మల్గా తీసుకుంటే, మనకి హాలీవుడ్కి వచ్చేటప్పటికి దాన్ని రోబోలనే వాడతారు. బట్ కమర్షియల్ ఫార్మాట్తో మన ఇండియన్ సినిమాకి ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్. మీరు ఎంత డ్రామా నడిపియండి, ఆడియన్స్కి మినిమం ఎంటర్టైన్మెంట్ లేకపోతే, అంటే నాట్ ఓన్లీ కామెడీ ఎంటర్టైన్మెంట్, దేన్నో దాన్ని ఎంటర్టైన్ అవ్వాలి. అది లేకపోతే మన ఇండియన్ సినిమా తాలూకు ఫ్లేవర్ దెబ్బతింటుంది. సో అందుకోసమే బుజ్జిని అలా పెట్టి చిన్న చిన్న కామెడీ ట్రాక్స్, ఇట్స్ గుడ్, మంచి థాట్. ఓకే, అండ్ అల్లు అర్జున్ గారు స్టైలిష్ స్టార్. నిజంగా ఆయన చేసిన వేరియేషన్స్, ఐ మీన్ లైక్ మీరు ఫస్ట్ నుంచి చూస్తే డ్రెస్సింగ్ దగ్గర నుంచి, ఈవెన్ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, యాక్టింగ్ దగ్గర నుంచి, ప్రతి దానికి ఒక వేరియేషన్ కనిపిస్తుంది. చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి, బట్ అది చాలా ఎలివేషన్ అయితే. ఓకే, చూసారా సార్? అంటే వర్క్ చేశారా అల్లు అర్జున్ గారితో? లైక్ చేయలేదు, నేను చూశాను పర్సనల్గా. అంటే ఆర్య సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు, సో నేను అప్పుడు వైజాగ్లో చదువుకున్నా. ఓకే, సో నాకు హరీష్ పై డ్యాన్స్ మాస్టర్ బాగా తెలుసు. ఇట్లా షూట్ అవుతుంది అంటే నేను వెళ్ళే లొకేషన్. వెరీ గుడ్, అంటే చాలా ఎఫర్ట్గా, అంటే చాలా ఎఫర్ట్ పెట్టేస్తారు. అంటే ఇది ఇంతే చేద్దాము, ఇంత చెయ్యొద్దు అట్లేమి ఉండదు. ఎంత చేస్తే ఇంకెంత బాగుంటుంది. ఓకే, బెటర్మెంట్ చాలా. ఓకే, అండ్ రామ్ చరణ్ గారు అంటే నా ఉద్దేశం లైన్ అంటారు. లయన్. లైన్ అంటే ఎట్లా లైన్ అయితే అలా కూర్చొని నీట్గా ఉండి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి, కానీ ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఫస్ట్ రామ్ చరణ్. ఓకే, ఖచ్చితంగా బయటకు రావు ఇవి, బట్ వాళ్ళ స్టాఫ్ని చూసుకునే విధానంలో మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం బయట వాళ్ళు కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసే విధానంలో పర్సనెంట్ అర్థమైపోతుంది. సో హెల్ప్ కావాలంటే ఫస్ట్ రామ్ చరణ్ గారు. అసలు ఈగో లేదు, కోపం లేదు, సైలెంట్, వస్తారు, షార్ట్ చెప్తే చేసుకుంటారు. డైరెక్టర్ వన్ మోర్ అంటే ఎందుకని కూడా అడగరు. ఓకే, ఓకే సార్, ఓకే వన్ మోర్ చేద్దాం, ఓకే అంటే అంటే డైరెక్టర్ ప్రయారిటీ. నాకు తెలిసి డైరెక్టర్స్ హీరో. ఓకే, ఓకే సార్, అతి తక్కువ వయసులో రామ్ చరణ్ గారికి డాక్టరేట్ వచ్చింది. అంటే నాకు తెలిసినంత వరకు ఎవరికి రాలేదనుకుంటా. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? హ్యాపీయే కదండి, ఎందుకంటే ఇప్పుడు మనం పనిచేస్తున్న ఇండస్ట్రీలో మనకి నచ్చిన హీరో, దట్టు చిరంజీవి గారు అబ్బాయి, సో వచ్చిందంటే చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు చెప్పుకోమంటే తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్పుకుంటారు సార్ మీరు? నా గురించి? మీ గురించి నెక్స్ట్ వచ్చేది నేనే అని చెప్తాను. ఓకే, అండ్ సో సార్ చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే రీసెంట్లీ బాహుబలిలో ఉన్న సీనియర్ యాక్టర్ ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయన 3 జనరేషన్ యాక్టర్. ఆయన ఎంత కూల్గా మాట్లాడారో అంతకన్నా మించి కూల్గా మాట్లాడారు మీరు. అండ్ అంతకన్నా మెచ్యూరిటీ మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇండస్ట్రీలో కావాల్సిన డెడికేషన్ అండ్ మెచ్యూరిటీ, గౌరవం ఇంత ఉన్నా తగ్గి ఉండాలి, అన్ని మీలో కనిపించాయి నాకు. అండ్ వన్ వర్డ్లో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? నోవైడేస్లో ఇండియాలోనే రెస్పెక్టబుల్ ఇండస్ట్రీ. ఓకే, ఆ స్థాయికి వెళ్ళింది. సో ఎవరెవరో వచ్చి ఏదో మాట్లాడుతుంటే బాధేస్తూ ఉంటుంది, ఎందుకంటే మనం ఎంచుకున్న ప్రొఫెషన్ మనం తిట్టడం కరెక్ట్ కాదని నా ఫీల్. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, మీకు ఇష్టమైతేనే చెప్పండి. అండ్ రేవ్ పార్టీ పైన మీ ఒపీనియన్ ఏంటి? రేవ్ పార్టీ దానివల్ల చాలా చెడ్డ పేరు వచ్చింది ఇండస్ట్రీకి. అంటే మనకు తెలిసి, అంటే మీరు మీడియా కనుక, రేవ్ పార్టీలో ఉన్నది తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతమంది ఫేమస్ ఉన్నారు? అయితే ఫేడ్ అవుట్ ఉండి ఉంటారు, ఒకరు ఇద్దరు, లేకపోతే తెలియని ఫేస్ ఉండి ఉంటారు. సో పెద్ద పెద్దోళ్ళు కానీ నోన్ ఫేస్, చిన్న నోన్ ఫేస్ కూడా లేరు. ఒకరిద్దరు ఉంటారు సార్ ప్రతి ఇండస్ట్రీలో, 1 or 2 persons. ఇండస్ట్రీనే కాదు, ఫ్రెండ్స్ లో కూడా ఒకరిద్దరు వేస్ట్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళని పట్టుకొని మనం మొత్తం బ్లేమ్ చేయలేం కదా. సో వాటి గురించి మాట్లాడడం మన టైం వేస్ట్ తప్పితే ఉండదు. ఓకే, అండ్ అప్కమింగ్ వచ్చే యాక్టర్స్కి, డైరెక్టర్స్కి మీ నుంచి సజెషన్ ఏంటి సార్? మనం ఎవరికి సజెషన్ తీసుకో, జస్ట్ మీ ఒపీనియన్, జస్ట్ సజెషన్ అంతే. అంటే నాకు తెలిసి పేషెన్స్. మనం ఎక్కడైతే పని చేస్తాం, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఎక్కడ పని చేసినా ఆ పని చేసే ఫీల్డ్ని లవ్ చేయండి. మీరు ఆటో నడిపినా, రిక్షా నడిపినా, అక్కడికి మీరు చెత్త ఎత్తుకున్నా సరే, మనకి ఏదైతే ఫుడ్ పెడుతుందో దాన్ని ప్రేమించండి తప్పితే హేట్ చేయదంట. ఓకే, అండ్ సూపర్ మహేంద్ర గారు, అండ్ సేమ్ టైం కళ్యాణ్ గారితో, ఎన్టీఆర్ గారితో, ప్రభాస్ గారితో, బిగ్ హీరోస్తో మీరు వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ సేమ్ టైం చూసారు కదా ఫ్రెండ్స్, మహేందర్ గారు
మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మీరు మీరు ఈయన చూసే ఉంటారు కానీ గుర్తుపట్టారు. ఇంకొకసారి ఈయన సినిమా చూడండి. అండ్ అలా ఉంటుంది అనమాట యాక్టింగ్. నాగార్జున గారితో చేసిన సినిమా అయితే చాలా బాగా అనిపించింది. అండ్ సేమ్ టైం ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు భయపడకూడదు, ఏ దాంట్లోకైనా వెళ్ళాలని అయితే ఆయన చాలా చక్కగా అయితే చెప్పారనమాట. అండ్ సేమ్ టైం మా ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అండ్ మీకు అప్డేట్లు కావాలన్నా, ఏదైనా సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయాలన్నా, ఏ టాపిక్ గురించి మాట్లాడాలన్నా ప్లీజ్ మీ అమూలమైన సమయాన్ని మాకు కేటాయించి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. అలాంటి వీడియోస్ అయితే మేము చేస్తామన్నమాట. అండ్ వన్ మోర్, అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.